ఎనీవే వీఆర్ ఆల్ మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. ఎంతమంది పోయిన వారం బ్లెస్ అయినారు అన్నవారు మీ కుడి చేతి పైకి లేవట్టండి. పోయిన వారం నేను బ్లెస్ అయ్యాను. బ్లెస్ కాకపోతే నో ప్రాబ్లం. మీకు నేను ఆశీర్వదించబడ్డాను అన్నవారు మాత్రమే మీ చేయి పైకెత్తండి. కొంచెం డౌట్ ఉందండి అనుకున్న వారు మాత్రము కిందికి దించవచ్చు, నో ప్రాబ్లం. దేవుడు అది ఇది కలిపి రెండొకసారి ఇస్తాడు. ఆమేన్. పోయిన వారం దేవుడు ఏం మాట్లాడాడు మరి? సమ్మతించి నా మాట వింటే భూమి మంచి ఫలాలను మీకు భుజింపనిస్తాను. అంతే కదా? దేవునికి మహిమ కలుగునుగాక. సమ్మతించాలి అంటే దేవుని మాటను మనము వినాలి. దేవునికి మహిమ కలుగును. దేవుని మాట మనం విన్నప్పుడు ప్రభువు మంచి ఫలాలు ఇస్తాడు, మంచి ఆశీర్వాదం ఇస్తాడు, మంచి దీవెన మనకు దేవుడు కలుగజేస్తాడు. అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నీవు ఒబీడియంట్గా ఉండాలి, దేవుని మాట వినాలి. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఇచ్చటలో ఏమాత్రం కూడా వెనుకంజ వేసేవాడు కాడు. అలాగనే సమ్మతించబడి ఆయన మాట వినిన వారు ఏ సహవాసంలో నడుస్తారంటే నిబంధన సహవాసంలో నడుస్తారనమాట. నిబంధన దేవుడు వాగ్దానం చేశాడు కదా నీకు, ఆ నిబంధన సహవాసంలో నిన్ను నడిపిస్తాడు. ఆయన చక్కగా నడిపిస్తూ ఉంటాడు. నిబంధన చేసినప్పుడు ప్రభు కొంతమందిని చూపించాడు. నోవాహుతో ప్రభు నిబంధన చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచినా నిబంధన మాత్రం ప్రభు మర్చిపోలేదు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అబ్రహామా అన్నాడు. ఆమేన్. నువ్వు నా మాట లోబడి నువ్వు బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాము ప్రభుని నమ్మెను, అది అతనికి నీతి. బయటకు వచ్చేసాడు. మరి అంత సమస్తమును వదిలిపెట్టి బయటకు వస్తే అబ్రహామును దీవించటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అబ్రహామును ఏం చేశాడండి ప్రభు? దీవించటం. ఆర్డర్లీగా క్రమేపీ ప్రభు అబ్రహామును దీవించటం మొదలుపెట్టాడు. అదే ఆశీర్వాదము ఇస్సాకు వచ్చింది. 26వ అధ్యాయంలో ఇస్సాకుతో కూడా ప్రభు అన్నాడు, ఇస్సాకు కరువు వచ్చింది కదా, నువ్వు తొందరపడకు, నా మాటను వింటే ఇదే దేశంలో ఉండి నూరంతల ఫలము కోస్తావు అన్న రీతిలో ప్రభు అతన్ని హెచ్చరించినప్పుడు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతల ఫలం పొందుకున్నాడు. ఆమేన్. యాకోబు కూడా పారిపోతున్న స్థితిలో బేతేలు అనుభవంలో యాకోబు దేవుడితో తారసపడ్డాడు, దేవునితో కలుసుకున్నాడు. ఒక నిచ్చెన చూశాడు. ప్రభు అక్కడ మరలా అతనితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నిబంధన సహవాసములో ఉన్నటువంటి ఆశీర్వాదములు దేవుడు ఎంతో గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీకు పుట్టబోయే పిల్లల్ని కూడా ఇంకా దీవిస్తూ ఉంటాడు. ఆమేన్. వాళ్ళకు పుట్టే పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో ఏం చేశావు? నిబంధన. ప్రభువా నేను నీకోసం బ్రతుకుతాను, కష్టమైన కరువు అయినా ఇబ్బంది అయినా నేను నీకోసం బ్రతుకుతాను. మనము పరిస్థితులను బట్టి మార్చబడినటువంటి బిడ్డలంగా ఉండకూడదు. పరిస్థితులను బట్టి పరిస్థితులను అధిగమించే బిడ్డలముగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోయే బిడ్డలంగా ఉండదు. కష్టంలోనే ధైర్యవంతులుగా ఉండాలి. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యముగా ఉంటుంది. సింహం వలె నువ్వు ధైర్యంగా ఉండాలి. నిబంధన సహవాసంలో ఉన్నవాడికి భయం లేదు. ఎందుకంటే నా పక్కన ఎవరున్నారు? నా తండ్రి, నా దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి. ఆమేన్. సమస్తము ఆయనకు లోబడుతున్నాయి. ఆయననే నా పక్కన ఉన్నాడు. నాకెందుకు ఇంకా భయం? నీకు భయం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభుకు లోబడితే నువ్వు భయపడవు. నువ్వు ప్రభుకు లోబడితే నువ్వు పిరికితనంతో ఉండవు. ఎందుకంటే ప్రభువు నీ పక్షమున పోరాడుతూ ఉంటాడు. దావీదు భయపడలే గొలియాతును ఎదుర్కొన్నప్పుడు. ఎందుకు తెలుసా? దావీదులో ఎవరున్నారు ఎవరికి తెలుసండి? దావీదుకు తెలుసు, నాలో ఎవరున్నారంటే జీవము గల దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు కత్తితో వస్తున్నావు, ఈటతో వస్తున్నావు, ఖడ్గముతో వస్తున్నావు. యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటా. సౌలు భయపడ్డాడు. ఎందుకో తెలుసా? సౌలులో దేవుని భయం లేదు. సౌలు దేవునికి లోబడిన వాడుగా లేడు. సౌలు దేవునికి అయిష్టంగా బ్రతికినాడు కాబట్టి సౌలులో భయం వచ్చింది. దావీదుకు భయం రాలే. అతను చిన్నవాడైనా
అజానుభావుడైన గొలియాతును ఎదుర్కోవడానికి దేవుడు ఆయనను బలపరుచున్నాడు. పౌలు అన్నాడు, అందుకే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను. వీటన్నిటికీ గల కారణం ఒకటే సూత్రం, ఏందో తెలుసా? నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మాట అక్కడే అసలు తిరకాసు పడతా ఉంటుంది అనమాట. వినకుండా చేసేది ఎవడు తెలుసా? సాతానుడు. వినకుండా చేస్తూ ఉంటాడు. ఆ సమయానికి దేవుని మాటలు మనం పక్కన పెట్టేసేసి నిజమేనా అవునా అనేటువంటి అనుమానాలు మనలో పుట్టిస్తూ ఉంటాడు. ఆ అనుమానాలకి మన మనసులో ఉండకుండా విశ్వాసం మీద ఆధారపడి ముందుకు సాగిపోవదము గాక. ఇంకొక మన మాటలు మనం చూద్దాం. దేవుని మాటలు మనం వినాలి, సహవాసంలో నడవాలి. దేవుని మాటలు గ్రహింపుగలిగిన వారముగా ఉండాలి. మనం ఒకసారి దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం కదా, మనం 11వ అధ్యాయం మనం చూసాం. 1వ అధ్యాయం మనం చూసాము. 19వ వచనంలో మనం యెషయా గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాము. అదేవిధంగా మరి నిర్గమకాండంలో మనం చూస్తే 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడొచ్చు. నేను షార్ట్ అండ్ స్వీట్గా మీతో వాక్యం పంచుకుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. వాక్యం ఎలాంటిదంటే టేస్ట్ ఎలా ఉంటుందంటే వాక్యము నేను చెప్పినా ఎవరు చెప్పినా వాక్యం ఎలాంటి టేస్ట్ ఇస్తుందంటే తెలుసా అండి? తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనది దేవుని వాక్యానికి ఉన్న టేస్ట్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయము నిర్గమకాండము 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి అందు ఏం చేశాడట? ఈ సంఘటనకి యాకోబు, అబ్రహాము, ఇస్సాకులకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ తెలుసా అండి? 400 కంటే కొంచెం ఎక్కువ. 400 సంవత్సరాల కంటే కొంచెము ఎక్కువగా మనం చూడవచ్చు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడట? చెప్పండి. దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని మాట విన్నారు, దేవుని నిబంధనకు లోబడ్డారు. కాబట్టి సంవత్సరాలు గతించిన, ఏళ్ళు గతించిన, దినాలు గతించిన దేవుడు తన బిడ్డలతో మనతో చేసిన వాగ్దానాన్ని మరిచిపోడు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోడు. మనం మర్చిపోతాం. ఈరోజు చేసిన వాగ్దానాన్ని రేపు గుర్తించుకోం మనం. మీకు అర్థమైందండి? ఇప్పుడు చేసిన నేనే నా చెప్పింది అంటాం, చూసారా? అంటే మనం ఏం చేసి పడ్డామన్నమాట? మర్చిపోయే స్వభావం మానవునికి ఉంది. దేవుడు మర్చిపోలేదు. అప్పుడు వారి మూలుగులు విని దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో నేను విడిపించాలి వీళ్ళని. అవును కదా, 400 సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు 400 సంవత్సరాలు చెప్పండి బానిసలు. ఒక సంవత్సరం బానిసగా ఉండటమే కష్టం, ఒక 10 దినాలు బానిసగా ఉండటమే కష్టం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళందరూ కూడా? 4 జనరేషన్ వెంబడి జనరేషన్స్ రాజరికమైన జీవితం జీవించలేదు వాళ్ళు. యోసేపు చనిపోయిన తర్వాత ఎరుగని రాజు ఐగుప్తు పరిపాలించడం మొదలుకొని వారు ఎలాంటి అంటే భయంకరమైన కాడి కింద బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు అంటాడు, ఐగుప్తు అను ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని విడుదల చేసి తిని అన్నాడు. ఇనుప కొలిమి అంటే తెలుసు కదా, చాలా వేడిగా ఉండేదన్నమాట. సో బానిస బ్రతికినాడు. సుఖవంతమైన జీవితం అక్కడ లేదు, ఆనందదాయకమైన జీవితం వాళ్ళకు లేదు. ఏమండి, శ్రమ పడుతున్నారు, కష్టం పడుతున్నారు. సరిగదా, వీరొక తెగవారని చెప్పి వారిని విమర్శిస్తున్నారు, తిరస్కరిస్తున్నాడు అక్కడ రాజు. పని అప్పచెప్తున్నాడు కానీ పనికి కావలసినటువంటి వనరులు ఇవ్వటంలే. సో ఆయన ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ఇబ్బందులను తట్టుకోలేక తాళలేక ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించినప్పుడు ఆ మొర ఎక్కడికి వెళ్ళింది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని చెవుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తాను దాసులతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు వారికి సప్లై మొదలుపెట్టాడు. ఎవరిని తెలుసా? మోషేను ఏర్పాటు చేసుకోవటం మొదలుపెట్టినాడు. మోషేను ఏర్పాటు చేసుకొని ఏమన్నట్టు తెలుసా? మోషేకు ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు మోషేకు?
మండుతున్న పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని మాట్లాడుతుంటే మా పొద మండుతుందంటే కానీ అది ఏం కాలేదట, కాలిపోలేదండి ప్రియులారా. ఇలాంటి దర్శనం మీకు వస్తే ఎలా ఉంటుంది? వెంటనే బిందె నీళ్ళు తెచ్చి ఏం చేస్తారు మీరు? ఆ పొద మీద పోసేస్తారు. బిందె నీళ్ళు ఏంది, ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డ కూడా ఎంత పోసినా చల్లారదు. అది దేవుని దర్శనం నీకు అర్థమయ్యేంత వరకు చల్లారదు. దేవునికి మహిమ కలిగిన మండిస్తూనే ఉంటుంది. ఏంటిది అది? చెప్పాలి. దేవుని దర్శనము మండిస్తూనే ఉంటుంది. నువ్వేమో నీళ్ళు బాస్తూ ఉంటావు, ఫ్రిడ్జ్ నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు అన్ని బాస్తూ ఉంటావు. నీకు అర్థమయ్యేంత వరకు సలసల 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 మాడి ఏమంటావు మరిగిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పొద మండుతుంది కానీ ఏం కాలేదట, కాలిపోలేదని చెప్పి ఎలాగో అలాగని చెప్పి ఆల్రెడీ చూద్దామని వెళ్ళాడు. అక్కడ నుంచి దేవుని యొక్క స్వరము పొద నడుములో నుంచి మధ్యలో నుంచి పిలుస్తూ ఉంది, మోషే మోషే. ప్రైజ్ ది లార్డ్. ఏంటి నా పేరు పెట్టి పిలుస్తుంది? ఏంటిది? పొద. మనిషి వ్యక్తి కనబడటంలే. వ్యక్తి కనబడుతున్నాడు అక్కడ, మండుతున్న మంట కనబడుతుంది కానీ స్వరం వస్తుంది, మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడు. నిజంగా వెంటనే పసిగట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏందో తెలుసా, మీరు గమనించండి, నీవు నిలిచున్న స్థలం ఎలాంటిది? అప్పుడు ఆయన అన్నాడు చూడండి, మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము అంటే ఎంత కనెక్ట్ అయి ఉంటాడు. వెంటనే ప్రభు మిమ్మల్ని పిలిచాడు అనుకోండి. సమూయేలు గారిని పిలిచాడు చిన్న వయసులో. సమూయేలు గారిని పిలిచినప్పుడు సమూయేలు గారు ఏమనుకున్నాడు చెప్పండి? ఏలియా అనుకున్నాడు. తొందరగా పసిగట్టలేకపోయినాడు. మోషే జీవితానికి వచ్చేసరికి మోషే మోషే అనగానే వెంటనే ఏమన్నాడు తెలుసా? చిత్తము ప్రభువా. అంటే నువ్వేం చెప్తే అది వింటాను ప్రభువా, నువ్వేం చెప్తే అది వింటాను ప్రభువా అన్నాడు. తర్వాత వినకుండా మారం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఐగుప్తులో నా బిడ్డలు ఉన్నారయ్యా, నా దాసుని కొడుకులు ఉన్నారయ్యా, నా దాసుని సంతానం ఉందయ్యా, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నారు. నేను వారి తండ్రి గారికి పితరులకు నేనేం చేశాను? వాగ్దానం చేశాను, నేను వారిని విడిపించాలి అన్నాడు ప్రభు. అవునా? ఐగుప్తు అనేసరికి నేను చల్లబడిపోయినాడు. ఐగుప్తు అనేసరికి నీకు ఏమొచ్చిందండి? చల్లటి చెమటలు వచ్చేస్తున్నాయి. ఏమండి చల్లటి చెమటలు వచ్చి ఏంటి మోసే వణికిపోతున్నావు అన్నట్టుగా ప్రభు కమ్యూనికేషన్ చూస్తుంటే ఐగుప్తుకు నేను వెళ్ళను పో అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను వెళ్ళాలయ్యా, నువ్వే వెళ్ళాలి, నువ్వే విడిపించాలంటే లేదు లేదు నాకు సరిగా మాటలు నువ్వు చూడు. ఇంకా ప్రభువా అనమంటే ఎలా అంటే తెలుసా? బ్రువా అంటున్నాడు. అరే ఇది నత్తివాణి కానీ మోగవాణి కానీ చెవిటివాణి కానీ చేసినవాడు నేనే కదా, నీకు ఏం తెరలేదా, నీకు తెలియదయ్యా, నాకు మాట మాంద్యము కలిగిన వాడు అని అంటున్నాడు. ఎన్ని చెప్పాడో ఎందుకో తెలుసా? ఈ మాటలన్నీ కూడా భౌతికంగా ఉన్నప్పటికీ కూడా మోషే సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడాయన. ఎలాంటి వాడట చెప్పండి? సకల విద్యల ప్రావీణ్యత కలిగిన లోపం లేనివాడు. మరి ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాట అంటుండే. ఎందుకు అంటున్నాడు తెలుసా? అక్కడ ఆల్రెడీ ఒక నేసి వచ్చినాడు. ఎవరిని వేసి ఇచ్చినాడండి? ఐగుప్తుని వేసి ఇచ్చాడు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. కనిపిస్తే కాల్చివేత. ఎవరు చూస్తున్నా తెలుసా? ఫరో ఎదురు చూస్తున్నాడు. మోషే ఎప్పుడు వస్తాడా వాడిని వేసేద్దామన్న రీతిలో ఐగుప్తు అంతా చాటించబడింది. అతడెక్కడా అన్నట్టుగా చూస్తున్నటువంటి వేళలో ప్రభు యొక్క దర్శనం యొక్క మాట ఏమంటుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? వెళ్తారండి? నీ ప్రాణమును వెతికే వారి దగ్గరికి పంపిస్తానంటే వెళ్తారా? ఏంటి సరే సాటు మార్గం తీసుకెళ్తామంటే కుదరదు. ప్రభు అంటున్నాడు ఫరోను ఒప్పించి తీసుకురావాలి. ఎవరిని అంటున్నాడండి? ఫరోతో నువ్వు మాట్లాడాలి. అదేంటి ప్రభా ఫరోతో మాట్లాడమంటావు? అతను నన్ను చంపడానికి చూస్తూ ఉంటే నువ్వు అక్కడికి పోమంటావు అంటే నీ చేతిలో ఏముంది తెలుసా? కర్ర. ఇది జీవము గల కర్ర. నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళన్నాడు. లాస్ట్గా మొత్తం మీద తన సహోదరుని జోడింపజేసి పంపిస్తూ తర్వాత సుదీర్ఘమైన 10 తెగుళ్ళ తర్వాత ఫరో హృదయము కఠినపరుస్తూ ప్రభువే ఐగుప్తునకు తీర్పు తీర్చి అక్కడి నుంచి ఏం చేశాడంటే ఇశ్రాయేలును శ్రేష్టముగా బయటకు వచ్చినాడు. ఆమెన్. ఎందుకంటే ఇశ్రాయేలును మర్చిపోయినటువంటి దేవుడు మనల్ని కూడా మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు నిబంధన సహవాసంలో జీవించటం మొదలుపెట్టు, నువ్వు ఆయన మాట వినటం మొదలుపెట్టు. నేను చెప్తున్నాను కదా, నువ్వు 1 సంవత్సరం లోపు తిరగక మునిపి ఒక ఇల్లు కొనేస్తావు. సంతోషం లేదా? కొనేస్తావు. ఆమెన్ చెబుతాము గాక. పరలోకంలో ఆల్రెడీ నా యేసయ్య సిద్ధపాటు చేస్తున్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో ఏం చేస్తున్నాడండి? నేను స్థలము సిద్ధపరచా, మీరు హృదయంలో కలవరపడనీయకుడి, నా తండ్రి యొద్ద ఏమున్నాయి అన్నాడు? అనేక నివాసాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మీరు చూడండి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చూస్తే 17వ వచనం అనుకుంటాను, ఆయన చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోతూ మనుషులకు ఏమిచ్చిపోయాడట? ఏమిచ్చాడట? ఈవులను ఇచ్చాడట. అంతే కదండి? మరోసారి చదవండి ఆ మాటను. చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను, అంటే ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? గిఫ్ట్స్ అన్నమాట. గిఫ్ట్స్ ఏంటి అండి? గిఫ్ట్స్. మీరు బర్త్డేకి వెళ్ళినారనుకో ఏమిస్తారు? మీరు ఏమిస్తారు? గిఫ్ట్స్ ఇస్తారు. మంచిగా వ్రాపింగ్ చేసి దాని మీద ఒక స్టిక్కర్ వేసి పలానా సో అండ్ సో అని పేరు రాసి చెప్పండి మనము గిఫ్ట్స్ ఇస్తాం. అది గిఫ్ట్ అంటారు. సో చెర అనగా మనము చూసినట్లయితే పాత నిబంధన కాలంలో మరణించినటువంటి నిద్రించినటువంటి పరిశుద్ధుల్ని అది పట్టుకొని పోతూ ఉన్నటువంటి తన సంఘమునకు తన బిడ్డలకు ఏమిచ్చాడు తెలుసా? మనకి కింద ఈవులను ఇచ్చాడు. ఆయన అద్భుతమైన బ్లెస్సింగ్స్ దేవుడు మనకు కలగజేశాడు. అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు కలగజేశాడు. అద్భుతమైన సమృద్ధిని దేవుడు మనకు కలుగజేశాడు. మరి వాటన్నిటిని పొందుకోవాలంటే దేవుడు ఒక కీ పాయింట్ పెట్టాడు. ఏందో తెలిసినా? దేవుని స్వరము మనం వినాలి, దేవుని లేఖనాలు మనం పరిశీలించాలి, దేవుని లేఖనాలు మనం బాగా పరిశీలించి చదువుకొని దాన్ని అన్వయించుకొని నడవాలి. అప్పుడే దేవుడు మనకు ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడతా ఉంటాయి. జనవరి 1కి అందరికి వాగ్దానాలు వచ్చి ఉండవచ్చు, రాకుండా లేవు. కానీ ఇప్పటికీ ఎంతమంది గట్టిగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఈ వాగ్దానంలో ఉన్నది నాకు నా తండ్రి బయలుపాటు చేయమని? ఎంతమంది ప్రార్థన చేశారండి? బయలుపాటు చేయండి ప్రభా, నాకు తెలియచేయండి ప్రభా, దీని ఉద్దేశం ఏంది, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి, నాకు తెలియచేయి ప్రభా అని దేవుని ఏం చేయాలి తెలుసా? అడగాలి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. ప్రభా నువ్వు నాతో మాట్లాడవా? నీ వాక్యాన్ని నాకు తెలియచేయవా? నేను నీకు లోబడతాను, నీ మాట నాతో. మరి ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే మీరు చూడండి 11వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయంలో మొదటిగా 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనకపోయిరి గనుక వినలేక. చూడు, దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన లేఖనాలు నీతో మాట్లాడాలని, తన వాక్యాన్ని నీకు విప్పి చెప్పాలని దేవుడు ఆశపడతా ఉంటాడు సంఘంతో. కానీ వినటానికి ఏం లేదట, మనుషులకి సిద్ధపాటు లేదు. వినటానికి సిద్ధపాటు ఉండదు. సిద్ధమైన మనసు కలిగినప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు. చాలామంది జీవితాలు అలాగ వచ్చి ఆదివారం అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. సంవత్సరాలు గడిచినా వారి జీవితంలో మార్పు లేకపోవడానికి గల కారణం ఏందో తెలుసా? వినగల మనస్సు వారికి లేదండి. వినగల మనస్సు నీకు ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఆసక్తి చూపారు. మేము కూడా మీరు బాగా ఆసక్తితో వింటూ ఉంటే ఇంకా 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ అవుతుంది. ఏంటిది? వాక్యం. మీరు అప్పుడే అన్నట్టు చూశారనుకోండి, 10 నిమిషాలులో ముగించేది 5 నిమిషాల్లోనే. ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. ఏమన్నాడు చూడండి, విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకోలేరు గనక వినలేకపోతున్నారు. వాళ్ళు నన్ను మాట్లాడాలని ఆశ ఉంది, వారు మాట్లాడడానికి లేదు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని ఏం చేస్తారట? తృణీకరిస్తున్నారు. దేవుని మాటలు, వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. దేవుడు మాట్లాడతానంటే మాకు మాటలొద్దు అని అంటున్నారు. ఏమండి, యేసయ్య కావాలన్నా బరబ్బా కావాలంటే ఎవరిని ఎన్నుకున్నారండి? బరబ్బని. మాకు దుష్టుడే కావాలి. మంచోడు కావాలా, దుష్టుడు కావాలంటే మాకు దుష్టుడే కావాలి. నీతిమంతుడు కావాలన్నా, దుష్టుడు కావాలంటే మాకు దుష్టుడే కావాలన్నారు. సో ఇశ్రాయేల్ కూడా ఏమన్నాడు తెలుసా? వినటానికి మనసు లేని హృదయాలు కలిగిన వారుగా ఉన్నాడు. వారికి వాక్యమందు సంతోషం లేదంట. యోకాసు వార్తలు అంటాడు చూసారా? మరి ఒక విత్తనమేమో 30 దంతలుగా, ఒక విత్తనమేమో 60 దంతలుగా, ఇంకొక విత్తనం ఎన్ని అంతలుగా? ఎందుకంటే యోగ్యముగా వింటే ఆ విధంగా ఫలించబడతాం. లోకాసు వార్తలు యోగ్యముగా వినాలి. యోగ్యమైన మనసు కలిగి మనము దేవుని స్వరం వినాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం నాకు వినిపింపజేయి ప్రభువా, నువ్వు ఆశించినట్టుగా నేను బ్రతుకుతాను ప్రభువా,
నా కుటుంబాన్ని కూడా సరి చేసుకుంటాను ప్రభా, నేను కూడా సరి చేసుకుంటా, నీ మాటలు అనుసరించి నేను నడుస్తాను ప్రభా, నాకు వినుబుద్ధి పుట్టించు ప్రభా అంటాడు యెషయా గ్రంథంలో. ఏమంటాడండి? వినుబుద్ధి నాకు పుట్టించు ప్రభా, వినడానికి నాకు ఆ బుద్ధి కలగజేయి ప్రభా. మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఈ ప్రభు ఏమన్నాడు చూడండి, 11వ వచనంలోనే ప్రభు ఏమన్నాడు? వింటలేరు, వాళ్ళ మనసు సిద్ధపాటు లేదు, నా వాక్యమందు వారికి సంతోషం లేదు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను అంటున్నాడు. ప్రభుకు కోపం వచ్చిందంట ఇశ్రాయేలీయుల పట్ల. ఎందుకు కోపం వచ్చింది? వారు నా మాట వింటలేరు, వినటానికి సిద్ధపాటు లేని హృదయాలు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే తెలుసా? కోపము అణుచుకొని మారుతారేమో అనుకున్నాడంట. ఎవరండి? దేవుడు. కానీ వీరు మారటం లేదు. అప్పుడేమంటే తెలుసా? నేను విసికి ఉన్నాను, ఒక్కడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపుల మీదను దాని కుమ్మరింపవలసి వస్తూ ఉంటుంది. మీరు గమనించండి, వాళ్ళు వినటం లేదు. నేను కోపాన్ని ఆపుకున్నాను, నా మాట వింటే బాగుండును కదా అని వినటంలే. నా కోపమును యవనస్తుల మీదను పిల్లల మీదను భార్యాభర్తల వయస్సు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడదరు. చాలండి. ఎందుకు అట? ఆయన వాక్యాన్ని గ్రహింపగలిగిన వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విని వాటి ప్రకారంగా మనం నడిస్తే ప్రియులారా, డెఫినెట్గా దేవుడు మనల్ని కాపాడుతాడు. నిశ్చయముగా నీకు క్షేమము కలుగును. ఆమేన్. ఎందుకు? దేవుని మాటలు వింటున్నావు కాబట్టి నిశ్చయముగా మనకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము దేవుని మాటలు వింటున్నాం కాబట్టి ఆ ప్రకారంగా మనం ముందుకు సాగుతున్నాం. యెషయా గ్రంథంలో మనం చూడండి ఒకసారి, 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. 55వ అధ్యాయము 3వ. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రభు మాట్లాడుతున్న మాట. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరేం చేయబడతారన్నాడు? బ్రతుకుతారు. మీకు మంచి బ్రతుకుంటుంది. ఆమేన్. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు, ప్రైజ్ ది లార్డ్, ఒక దినము కాదట, అనేక దినములు బ్రతకాలని దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు. క్షేమము కలిగి బ్రతకాలి, దీవెన కలిగి బ్రతకాలి. మనం బ్రతకడమే కాకుండా ఇతరులను బ్రతికించే విధంగా బ్రతకాలి. మనము దీవించబడమే కాకుండా మన ద్వారా అనేకులు ఏం చేయబడాలి చెప్పండి? దీవించబడేటట్టుగా బ్రతకాలి. ప్రభు అంటున్నాడు, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు ఏమవుతారట? మీరు బ్రతుకుతురు. నేను మీతో ఏం చేస్తానంటున్నాడు? నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఆమేన్. చెవి యొద్దకు యొగ్గి మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వాక్యాన్ని బాగా విన్నట్లయితే దేవుడు మన ఎడల ఏం చేస్తాడో తెలుసా? మనకు ఒక నిత్య నిబంధన చేసి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు మనకును కూడా చూపిస్తాడు. ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట అదే. ఇశ్రాయేలీలారా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు కూడా చూపబడతా వస్తూ ఉంటుంది. దేవుని మాటలు చాలామంది రాజుల గ్రంథాల్లో వినలేదు. చాలామంది రాజులు దేవుని మాటకు పెడచెవిన పెట్టినారు. బయలుదేవతలను పూజింపకూడదంటే పూజిస్తూ వచ్చినారు. దేవునికి అసహ్యమైన కార్యాలు చేయకూడదంటే చేస్తూ వచ్చినారు. వేరే వాటికి ధూపాలు వేయకూడదంటే ఏం చేస్తూ వచ్చినారండి? మన క్రైస్తవుల సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే, పండుగలకు. ఏ పండుగలకు? మన పండుగలకు ఎట్లయినా తెలిసిపోతారులేండి క్రైస్తవులని. కానీ ఏ పండుగలకు తెలుస్తుంది చెప్పండి? డెఫినెట్గా తెలుస్తూ ఉంటుంది. చెప్పకుండా అది బయటకు వస్తూ ఉంటుంది. ఒకడు వడ్ల దొంగతనం చేసాడంట. ఏం చేశాడండి? రాసి బయట వేస్తారు కదా, వేసవికాలంలో దుల్లగొట్టిన తర్వాత బస్తాలన్నీ పేల్చి పెట్టేశారంట. వాడు రాత్రి దొంగ ఏం చేశాడంటే, అరే ఇన్ని బస్తాలు ఉన్నాయి కదా, ఒక 2 బస్తాలు ఎత్తుకొని పోదామని 2 బస్తాలు ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట.
పొద్దున వచ్చేసరికి 10 బస్తాలు ఎన్ని తక్కువ ఉన్నాయి, 2 తక్కువ ఉన్నాయి. ఓనర్ ఎంతో బాధపడుతుంటే అయితే అయ్యో వర్షం పడిందంట, కొన్ని దినాల తర్వాత, మాసాల తర్వాత వర్షం పడిన తర్వాత అయితే ఎక్కడైతే వడ్ల బస్తా రాసి ఉన్నదో అక్కడ నుంచి మొదలుకొని ఎవడైతే దొంగ ఎత్తుకపోయినాడో చెప్పండి, ఆ ఇంటి దాకా వడ్ల మొలకలు బయటకు వచ్చేసి అంట. ఎందుకంటే విత్తనానికి ఉన్న గుణం ఏందండి? మొలకెత్తడమే. వర్షం తగులుతుందా ఉన్నాను అంటది. దానికి స్తోత్రం కలుగు. యేసయ్య భక్తుల్లాగా ఎవరిని పంపుతున్నా అని దేవాది దేవుడు అంటే ఏమన్నాడు యేసయ్య? నేనున్నానయ్యా, బయట వాళ్ళు ఎందుకు అన్నాడు. అలాంటి ఆసక్తి మనకు ఉండాలి. నేను ఎవరిని దీవించదనండి, నా దగ్గరికి రండి అంటారు కదా మీరు. అవునా అంటారా అన్నారు చెప్పండి. మరి ఎవరికి ప్రార్థన వస్తారా, ఎవరు ప్రార్థనకు వస్తారా అంటే మీరు ఏం చెప్పాలి? నేనున్నానయ్యా, నేను వస్తాననాలి. యేసయ్య భక్తుడు అలాగనే అన్నాడు, ఎవరిని పంపుదును అని ప్రభు జస్ట్ యూనివర్సల్ కాల్ వదిలిపెడితే అందులో నేనున్నాను, నన్ను పంపవా? ఆమెన్. నన్ను పంపవా. ఆ దర్శనాన్ని చూస్తున్నాడు, పరలోక దర్శనం. శరాఫులు, కేరూబులు, దేవాది దేవదూతలు దేవుని పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నాయట? ప్రతిగానములు మానక దివారాత్రములు దేవుని పొగుడుతూ ఉంటే ఈయన ప్రైజ్ ది లార్డ్ అనబోయి ఆపేసినాడంట. ఏమన్నాడంటే ప్రైజ్ ది లార్డ్ అనబోయి ఏం చేశాడు? ఈ పెదవులతో నేనేమనాలి? అప్పుడు వెంటనే ప్రార్థన చేస్తా, అయ్యా నేను అపవిత్రమైన పేదలు. వెంటనే కారుతున్న కారుని తీసుకొచ్చి దేవుని యొక్క దూత అలా తలిగిచ్చేసాడు లిప్స్టిక్ లాగా. ఏంటిది? ప్రతి లేడీస్ అందరు కూడా ఏం తగిలించుకోవాలి చెప్పాలి? అందరు కూడా మండుతున్న కారు, దైవకమైనటువంటి ఆ కారును తగిలించుకోవాలి. ఈ కారు కాదు. ఏ కారు అది? పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం ఏం చేయబడాలి? మండించబడాలి. హల్లెలూయా. నీ పెదవులలో దయా రసము ఒలుకుచూ ఉండాలి. నీ పెదవుల గుండా పవిత్రత బయట వెళుతూ ఉండాలి. అప్పుడు వెంటనే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ఆయన. ఆ దర్శనాన్ని చూసి నేనున్నాను ప్రభువా, నన్ను పంపించవా. అందుకని గొప్ప ప్రవక్తలు అతను కూడా ఒకడుగా వచ్చినట్టుగా మనం చూస్తాం. గొప్ప ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. అలాగా మనం చూడండి, వర్షం పడగానే ఏం చేసేబడ్డాయి? మొలకలు. అలాగనే మనకు కొంతమంది బిడ్డలు యూనివర్సల్గా చెప్తున్నాను, యూనివర్సల్ సంఘం ఆఫ్ ఇండియన్ చర్చ్ హిస్టరీ అంటారు చూసారా? అలా కొంతమంది వర్షాలు పడినప్పుడు మొలకలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో ఆ విధంగా కొంతమంది అలాగ బయటకు వస్తూ ఉంటారన్నమాట. కానీ ప్రభుకు నమ్మకమైన వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు నమ్మకమైన బిడ్డల్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆమేన్. హెజ్కేలుతో ప్రభు యొక్క ఆశను వ్యక్తపరిచినాడు. ఏంటో తెలుసా? ప్రజల కొరకు బద్దలైన సందులో నిలబడి ఎవరైనా వీరి కొరకు ప్రార్థించేవారు ఉన్నారని చూస్తే ఎవరు కూడా దొరకలేదని చెప్పినాడు ఆయన. అందులో నీవుండాలి, నేనుండాలి. ఆశ కలిగిన వారముగా ఉండాలి, ఆతృత కలిగిన వారముగా ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా. జ్ఞానం లేదా? ప్రభు నిన్ను వాడుకుంటాడు. తెలివి లేదా? ప్రభు నిన్ను వాడుకుంటాడు. పేతురును వాడుకోలేదా? ఆయన ఎలాంటి వాడట చెప్పండి? వేద్య లేని పామరు. చేపలు పడుతున్నాడు, వెస్తవాడు. చేపలు పడుతూ ఉంటే గబ్బు వాసన వస్తుంది. చేపల దగ్గర ఏమొస్తుందండి? అదేందో కానీ రోజు నీళ్ళల్లో ఉంటుంది, కానీ అది స్నానం చేస్తుందో చేయదో మనకు తెలియదు. ఎక్కడుంటుంది చేప? ఎక్కడుంటుందయ్యా రాఘు? నీళ్ళలోనే ఉంటుంది కదా జనయ్య? ఎక్కడుంటుంది అది? చేప ఎక్కడుంటుంది? నీళ్ళలో ఉంటుంది. కానీ అంటే నాకు డౌట్, సబ్బు పెట్టుకోదేమో. కొంతమంది మందిరంలోనే ఉంటారు, కానీ మందిరపు ఆశీర్వాదాలు తుస్సు. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళామండి? మందిరానికి వెళ్ళానండి అంటారు. కానీ మందిరం యొక్క సమృద్ధి వారికే. ఎవ్రీ సండే దే విల్ అటెండ్, ఎవ్రీ వీక్ దే విల్ అటెండ్, బట్ దే డోంట్ గెట్ ద బ్లెస్సింగ్స్. వై? మీరు గమనించండి ప్రియులారా, మనము ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిని ఆస్వాదిస్తూ దేవుని ఆరాధించే బిడ్డలమ్మగా ఎల్లప్పుడూ కూడా దేవుడు కార్యం చేస్తాడు ఆయన. ఆమేన్. దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎవరికి చేస్తాడంటే ఆయన మాట విని వాటి ప్రకారంగా నడిచిన వారికి చేస్తాడు. అందరికి చేయడు. ఎందుకు చేయడంటే నువ్వు ఆయన మాట వినవు కాబట్టి. ఎవరికి బాధ్యతలు ఇస్తాడు? అంతే కదా, వినని వారికి ఇస్తాడా? యేసయ్య ఒక మాట చెప్పినాడు. పెద్ద కుమార్ని పిలుచుకొని, మొదటి వాడిని పిలుచుకొని, ఒరే ద్రాక్ష తోటకి వెళ్ళి చూసిరాడా అన్నాడు. వెళ్తాలే అన్నాడు. వెళ్ళలే. నేను వెళ్ళను అన్నాడు ఫస్ట్ వాడు. ఏమన్నాడండి? నెక్స్ట్ వాడు ఏమన్నా తెలుసా? డాడీ నువ్వు చెప్పటమే ఆలస్యం, నేనేం చేస్తాను చూడు ఎలా ఉంటుందో అన్నాడు. అసలు వెళ్ళలే. అర్థమైందండి?
వెళ్ళలే వాడు ఫస్ట్ వాడు ఏం చేసాడు, మనసు మార్చుకొని ఏం చేశాడట, వెళ్ళాడు. మనం దేవుని యొక్క మాట వింటేనే మనకు ఆశీర్వాదం, లేకపోతే ఆశీర్వాదాలు రావు. నీ దగ్గరకు వచ్చి వెంటనే మళ్ళీ వాపస్ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు గమనించండి, మన జీవితాల్లో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, అన్ని కోణాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రభు మాటను మనం ఆలకించినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే దావీదుకు చూపిన నిత్యమైన ఏందట కృప నీకు చూపిస్తానన్నాడు. ఆయన దావీదుకి ఎంత ఎనలేని కృప చూపించాడు. రాజుల గ్రంథంలో చూడండి, ఆ ఎనలేని కృప అందరికీ రాజులకు చూపిస్తూ ఉంటే ఒక్కడు కూడా దావీదు నడిచినట్టుగా నడవలేదట. తమ పితరుడైన దావీదు నడిచినట్టుగా వాళ్ళు ఏం చేయలేదట, నడవలేదట. అందుకే అనేక మంది రాజుల పట్ల దేవుడు అయిష్టత కలిగి ఉన్నాడు. ఈ దినమున మనము దేవుని పోలి, క్రీస్తుని పోలి నడుచుకున్న వారముగా, వాక్యం విన్న వారముగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దావీదుకు చూపినటువంటి కృప మనకు చూపిస్తూ ఉంటాడు. దేవుడు నీవు దేవుని మాట వినకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు. ఇది మాత్రం భద్రం, జాగ్రత్తగా చూడండి. దేవుని మాటను వినకపోతే ఇంకొకరి ద్వారానైనా దేవుని పని జరిగించుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పని ఆపడం ఆయనకు ఇష్టం లేదు. నీకు వచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వకుండా పర్వాలేదు, ఇంకొకరికైనా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు మాట వింటే నీకు వస్తాయి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 44వ అధ్యాయం 28వ వచనంలో. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పి వాడను నేనే. యెరూషలేముతో